హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే క్విక్గా ఫ్రెష్ అప్ అయిపోయి ఈవినింగ్ లోకల్ ఏరియా ఎక్స్ప్లోర్ చేద్దామని ఇలా బయటకు వచ్చాను. ఫస్ట్ డెస్టినేషన్ అయితే జూబ్లీ పూల్. 8 minutes వాక్ డిస్టెన్స్ ఉంది హోటల్ నుంచి. జూబ్లీ పూల్ అనేది జియోథర్మల్ న్యాచురల్ సాల్ట్తో బిల్డ్ చేశారు. హీటెడ్ టెంపరేచర్స్ ఉంటుంది, కంట్రోల్డ్ 28 to 30 degrees ఉంటుంది. అండ్ డీప్ కూడా ఆల్మోస్ట్ లైక్ వెరీ డీప్ ఉంటుంది, సిమిలర్ టు సీ అనుకోవాలి, విచ్ గివ్స్ యూ లైక్ స్విమ్మింగ్ ఇన్ సీ అని వింటర్స్లో కూడా. నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసి బ్యాటరీ రాక్స్. క్వైట్ అడ్జసెంట్ టు జూబ్లీ పూల్ ఉంది. నేనేం విట్నెస్ చేశానంటే ఇక్కడ పీపుల్ ఆర్ స్విమ్మింగ్ అండ్ ఆల్సో ఫిషింగ్ చేస్తున్నారు. ఫ్రెంచ్ నేవీ నుంచి ప్రొటెక్షన్ కోసం ఇదైతే బిల్డ్ చేశారంట. వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ అయితే అది. అక్కడ బోర్డ్ ఏం చూపించింది అంటే లైవ్ క్రీచర్స్ చాలా ఉన్నాయి, క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే అని ఉంది. లైక్ సర్టెన్ నెంబర్ ఆఫ్ క్రీచర్స్ అయితే లిస్ట్ డౌన్ చేశారు. ఏమైనా ఫైండ్ చేస్తామో లేదో చూద్దాం. ఇక్కడ అయితే నేను కొన్ని ఫైండ్ చేశాను, లైక్ ఒకటే టైప్ ఆఫ్ క్రీచర్, పేరేంటో తెలియదు. మీకేమైనా తెలిస్తే కమెంట్ చేయండి, సో దట్ ఐ విల్ ఆల్సో నో ఇది ఏం క్రీచర్ అయి ఉండొచ్చు అని. అక్కడి నుంచి వాక్ చేసుకుంటూ అయితే హై స్ట్రీట్ రీచ్ అయ్యాను. 10 minutes డిస్టెన్స్ ఉంది. ఇక్కడ ల్యాండ్ మార్క్ ఏముంది అంటే హంఫ్రీ డేవి అనే స్టాచ్యూ ఉంది. ఈయన దేనికి ఫేమస్ అంటే చాలా కెమికల్ ఎలిమెంట్స్ని అయితే డిస్కవర్ చేశారు. మేజర్గా అయితే సోడియం, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం లాంటివి చాలా. అండ్ ఇంకా మైనస్ సేఫ్టీ ల్యాంప్ కూడా ఇన్వెంట్ చేశారంట. ఇప్పుడు అయితే ఐఎమ్ జస్ట్ గోయింగ్ డౌన్ ర్యాండమ్ స్ట్రీట్స్కి వెళ్ళి లిల్ హంగ్రీ, ఐల్ సీ ఏమైనా తినడానికి ఆప్షన్స్ ఉన్నాయా లేదా అని. ఇఫ్ నాట్ బీచ్ కాదు, ఆ సీ పాస్ దగ్గర కొంచెం చిన్న వాక్వే ఉంది, అక్కడ కూర్చొని ఎంజాయ్ చేస్తాం. నా డే 1 అయితే ఇలా ఎండ్ అయింది. మంచి రెస్టారెంట్లో ఫుడ్ తినడానికి అయితే వచ్చేసాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే డూ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ నౌ.